ఏనుమామల వ్యవసాయ మార్కెట్ ఎర్ర బంగారంతో నిండిపోయింది. యార్డులలో ఎక్కడ చూసినా కానీ రైతులు తీసుకొచ్చినటువంటి మిర్చి దిగుబడులతోటి మొత్తం మార్కెట్ యార్డు మొత్తం కూడా నిండిపోయిందని చెప్పచ్చు. వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో పెద్ద ఎత్తున మిర్చి అమ్ముకోవడానికి రైతులు తీసుకొచ్చారు. ఓవైపు వాతావరణం కూడా భిన్నమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా రాత్రిపూట వర్షం పడడం, వడగల వాన, ఈ నేపథ్యంలో తాము పండించిన పంట దిగుబడిని కాపాడుకోవడం కూడా రైతులకు కష్టంగా మారింది. తొందరగా తమ పండించినటువంటి పంట అమ్ముకోవడానికి రైతు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్ ఒక్కసారి చూడొచ్చు, మొత్తం ఎటు చూసినా కానీ ఎర్ర బంగారమే కనిపిస్తుంది. ఈసారి మిర్చికి సంబంధించిన ఎట్లా ఉన్నాయి ధరలు, దిగుబడి ఏ విధంగా వచ్చింది, తర్వాత రైతులు ఏమనుకుంటున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది అనేది. నమస్తే తాత, ఏ ఊరు నుంచి వచ్చినావు? మాది నడుగూడ మండలం వరికోలు. ఎన్ని ఎకరాలు వేసినావు మిర్చి? 2 ఎకరాలు వేసిన. ఎట్లా పండింది ఈసారి పంట? ఈసారి పంట వచ్చింది కానీ దిగుబడి వచ్చింది కానీ రేట్ లేదు. నీరుటికి సగం తేడా. నీరుడు 20,000 అమ్మితే 10,000 కూడా కాంతలేరు. ఒక్కొక్క ఖరీదారిని రెక్కబట్టి గుంజినా కానీ వాళ్ళు వచ్చడం లేదు. ఏమంటారు అసలు అంటే మిర్చి మంచిగా లేదా? ఉన్నది అన్ని రైటే ఉన్నాయి కానీ మేము గింతే కొంటాం అంటాను. ఒక్క లాటును 10 మందికి చూపెట్టి అరటిదారి బదిలాడినా కానీ వాళ్ళు ఎవరు కొనటం లేదు. ఏమవుతాంటే వాళ్ళు పోతా అంటే ఇక ఏడుకో కాడికి వాళ్ళకి ఇచ్చిపోవడం జరుగుతుంది. ఎందుకు మరి కోల్డ్ స్టోరేజ్లలో పెట్టి కూడా అమ్ముకోవచ్చు కదా? స్టోరేజ్లలో ఇదివరకే రెండిపోయినాయి. ఈడాడ తెచ్చి షేబాదాలు తెచ్చి ఆ డబ్బులని ఒక్కొక్క మనిషికి 400 రూపాయలు అయినా ఏరితే ఒక్క ఎకరం ఏరితే 200 మంది పడతాను. 200 మంది అంటే మనిషి 400 చొప్పున లెక్కలు చేస్తే ఎన్ని పడతాయి? ఇవి ఆడికాడికి పడతట్లేవు. సరికొత్తందంటే అరిదారి ఇచ్చాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏడుకోకాడికి అమ్మకపోతే వాళ్ళు ఎట్లుకుంటారు? ఊకోరు కదా. ఆ బాధల కొరకు పెట్టిన పెట్టుబడుల కొరకు అమ్ముకొని పోవడం. ఏ ప్రభుత్వం కూడా ఆదుకుంటలేదు. అన్న ఎట్లుంది సార్ మిర్చి సాగు ఎట్లా ఉంది? దిగుబడి విస్తీర్ణం పెరిగింది, దిగుబడి తగ్గింది. ఆ దిగుబడి పెట్టుబడి మాత్రం అంతే అయింది కానీ దిగుబడి తగ్గింది. ఈ దిగుబడి తగ్గిన దానికి 23,000 దానికి 10,000 13,000 సగానికి సగం అయిపోయాయి. అప్పుడు 250 ఉన్న కూలి 300 అయింది. ఇట్లా ఈ విధంగా పెరుగుతుంది కానీ పండిన పంట మాత్రం ధర అస్సలు పెరుగుతాం లేదు. 25,000 అమ్మితేనే మరి గిట్టుబాటు అవుతుంది. ఆ లాభాలు ఏం రకం పండించినావు అన్న నువ్వు? ఏది తేజ రకమా? పోయినసారి ప్రతి సంవత్సరం తేజాలే పండిస్తాం. పోయినసారి 20 క్వింటాలు 25 క్వింటాలు వచ్చినాయి. నాకు 5 లక్షల రూపాయలు వచ్చినాయి. ఈసారి 2.5 కూడా రాలే. దిగుబడి అంతే వచ్చింది. రేటు 10,000 అయిపోతుంది. 11,000 12,000. ఏమంటారు మీరు వ్యాపారులు కానీ వీళ్ళు మాట్లాడిండ్రా? వాళ్ళు ఎందుకు ధర తగ్గింది ఏంటిదని అంటారు. బయట దేశాలలో వామిటింగ్ లేదు, మరి ఏం చేయము, ఆ గీడికే ఉన్నది, మన దేశంలో వాడకం వరకే పోతుందని అంటాను. ఒక ప్యాకెట్ కొనాలంటే 850 రూపాయలు విత్తనం ప్యాకెట్. అట్లాంటి 12 ప్యాకెట్లు వేయాలి. 12 ప్యాకెట్లు వేయాలి. ట్రాక్టర్ కూళ్ళు, దున్నే కూళ్ళు, మందు కట్టలు, కొట్టే మందులు, కూలీ లేబరు, ఏరే కూళ్ళు, ఏరుడు అన్నీ కలిపితే ఎకరానికి వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల పెట్టుబడి అవుతుంది. రైతుకు ఒక కౌలేంటిది, రైతుకు కష్టమైంది, పెళ్ళమ్మగలు చేసేది కాదు అది. ఇక ఇంట్లో 5 ఉన్నా కానీ ఎకరం పొలంలో చేయలేరు. ఎంత పెట్టుబడి ఎంత కష్టపడ్డా కూడా సాఫ్ట్వేర్ చేసుకో ఒక నెల జీతం అంత వస్తలేదు. 5 సంవత్సరం కష్టపడితే 10,000 అమ్మాలే వడ్లు. ఒక నెలలో 10 క్వింటాలు అమ్మితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోషించవచ్చు. 10 కిలోల మిరపకాయలు అమ్మితే వాళ్ళు సంవత్సరం తింటాడు. అట్లే అదే విధంగా ఒక ఎంప్లాయీ ఒక నెల జీతం పెడితే 5 సంవత్సరాలు బతకచ్చు. తినే కాసానికే 5 సంవత్సరాలు, ఒక్కటే నెలకు 5 సంవత్సరాలు బతకచ్చు. కడమ మిగతా అన్ని పొదిపే వాళ్ళకు. రైతు పరిస్థితి ఏంది అన్న? అరే ఎట్లుంది? ఏం పంట పండించినావు ఈసారి? తేజ పెట్టినా అన్న. ఎన్ని ఎకరాలు వేసినావు? 2 ఎకరాలు పెట్టినా అన్న. ఎంత ఖర్చు వచ్చిందన్న 2 ఎకరాలకు? నీకు ఎంత దిగుబడి? 2,50,000 వచ్చినాయన్న ఖర్చు పెట్టుబడి. దున్నిన కూలు, మందులు, కలుపు తీయడానికి, ఏరడానికి 2,50,000. ట్రాక్టర్ దున్నిన కిరాయిలు, విత్తనాలకు అన్నిటికీ 2,50,000 దాకా అయినాయి అన్న. కానీ వీడికి వస్తే మార్కెట్లో రేట్ లేదు. దిగుబడి కూడా ఈసారి తక్కువనే ఉన్నది. నల్లి ఇప్పుడు ఎక్కువ నల్లి అని ఆ నల్లి చేయబట్టి మందులు కొట్టి కూడా పంట దిగుబడి వస్తలేదు. ఇప్పుడు అన్న లాస్ట్ పోయిన సంవత్సరం ఎంత పడ్డది ఈ టైంలో క్వింటాలకు? పోయిన సంవత్సరం 22,000 25,000 దాకా నడిచింది. ఈ సంవత్సరం పోయినసారి తాలుకాయలు 14,000 అమ్ముకున్నాం. ఈసారి మేలుకాయలు అవి కూడా 14,000కి అమ్మలేకపోతాను. పోతలేవు. నాణ్యత గదే నాణ్యత ప్రతిసారి. ఇప్పుడు రైతులు ఎప్పుడు పండించినా గదే నాణ్యత ఉంటుంది. కానీ రేటు మాత్రం డౌన్ అయింది. రేట్లను అడిగితే ఎక్స్పోర్ట్ లేదు, బయట ఎవరు కొనేటోళ్ళు లేరు, లేక ఇదవుతుంది. ఈసారి మిర్చి సీజన్ ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎంత దిగుబడి విక్రయానికి వచ్చింది? సీజన్ ఎండింగ్ వరకు ఎంత మిర్చి దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు? ధరలు లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి ఎలా ఉన్నాయి? దానికి కారణాలు వీటన్నిటిని తెలుసుకునేందుకు మనతోటి మార్కెట్ సెక్రటరీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ అంటే
ఈసారి మిర్చికి సంబంధించిన సీజన్ ఎట్లా ఉంది అసలు మొత్తం ఇప్పటి వరకు జరిగిన సీజన్ ఎట్లా ఉంది, నెక్స్ట్ మే వరకు ఉండే సీజన్ ఎట్లా ఉంది? ఇప్పుడు గత సంవత్సరం లెక్కనే అట్లనే యావరేజ్గా అయితే గత సంవత్సరం ఇప్పటి వరకు 25 లక్షలు 25 లక్షల వరకు బ్యాగ్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా అదే 25 లక్షల వరకు బ్యాగ్స్ వచ్చింది. దిగుబడిలో మాత్రం ఏం తేడలే, సేమే వస్తుంది. కానీ రేటులు మాత్రం కొద్దిగా వ్యత్యాసం ఉంది లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం. రేటు లాస్ట్ ఇయర్ 22,000 నుంచి స్టార్ట్ అయిపోయి లాస్ట్ ఎండింగ్ సీజన్ ఎండింగ్ మే లాస్ట్ వరకు 18,000 వరకు అమ్మింది. కానీ ఈసారి స్టార్టింగే 16,000 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అయితే 12,500 నుంచి ఇప్పుడు మొన్న అయింది. ఇవాళ మాత్రం 13,100 అయింది. రేటు విషయంలో మాత్రం లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం 5,000-6,000 డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతుంటే ఎట్లా ఉంటుంది, అంటే ఈ సీజన్ ఎట్లా ఉండబోతుంది, ఇంకా ఎన్ని రోజులు మిర్చి సీజన్ ఉంటుంది? ఈ సీజన్ కంటిన్యూగా ఇప్పుడు హెవీగా ఇట్లనే 60,000 అంటే మే లాస్ట్ వరకు వస్తుంది. ఈ నెల లాస్ట్ వరకు ఇట్లనే 50-60 వస్తుంది. తర్వాత మేలో మాత్రం 20 నుంచి 30 అట్లా వస్తుంది. మే ఎండింగ్ వరకు సీజన్ ఉంటుంది. తర్వాత మాత్రం సీజన్ తగ్గిపోయి కోల్డ్ స్టాక్ ఉన్నది. రిటర్న్ మళ్ళీ జూన్ జూలై నుంచి కోల్డ్ పెట్టింది వస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు అయితే ఈ రేటు ఉంది. కానీ తేజకి అయితే నెక్స్ట్ మళ్ళీ వ్యాపార వర్గాల ద్వారా తెలిసింది అంటే నెక్స్ట్ మే నుంచి అయినా లేకపోతే మే జూన్ నుంచి అయినా రేట్లు పెరిగే అవకాశాలు ఉందని తెలిసింది. అది తేజ రకం ఒకరికి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి. మిగతాది అంటే దేశీయ మిర్చి కావచ్చు, లేకపోతే వండర్ హార్ట్కి సంబంధించిన మిర్చి కానీ ఇవంతా కూడా చాలా రేటు పెరిగింది పోయినసారి అంతకుముందు. ఈసారి ఎట్లా ఉంది సార్? ఈ సంవత్సరం కూడా దేశీ మిర్చికి ఫిబ్రవరిలో లాస్ట్ వీక్లో 41,000 కూడా అయింది. ఇప్పుడు ఎందుకో ఇవాళ అయింది చూసినా కానీ క్వాలిటీలో కూడా బాగా తేడా ఉంది. నల్లి పురుగు ఎఫెక్ట్ కావచ్చు, మరి ఈసారి కూడా వైరస్ ఎక్కువగా చూడాల, మందులు కూడా ఎక్కువ పిచికారి చేయడం వల్ల క్వాలిటీ కూడా దెబ్బతిందని వ్యాపారం ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు అంటున్నారు. అదొకటి. మళ్ళీ గత సంవత్సరం కూడా స్టాకు విపరీతం ఇంకా ఉంది కాబట్టి ఇండియా లెవెల్లో బాగుంది సార్. దాదాపు 70-80 నుంచి 1 బస్తాల వరకు ఉన్నది ఇండియా లెవెల్ కాబట్టి అది కూడా దీని మీద ప్రభావం పడ్డదని చెప్తున్నాను ఈ సంవత్సరం రేటు తగ్గడానికి. మొత్తంగా చూస్తే మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లకు సంబంధించి లాస్ట్ ఇయర్ ఇంకా అట్లే ఉన్నాయా? మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ధర తగ్గిన నేపథ్యంలో మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లలో పెట్టుకోవడానికి అవకాశం ఉందా? లాస్ట్ ఇయర్ కోల్డ్ స్టోరేజ్లలో పెట్టుకున్న వాళ్ళు మొన్న అమ్ముకుంటే కూడా చాలా నష్టపోయినట్టున్నారు. ఎట్లా ఉండబోతుంది అసలు? కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు? కోల్డ్ స్టోరేజ్లో ఈసారి అయితే రైతులైనా ఇక వ్యాపారస్తులైనా దాదాపు ఇప్పటివరకు 10 లక్షల నుంచి 12 లక్షలకు స్టాక్ పెట్టిర్రు. దీనికంటే లీస్ట్ అంటే దీనికంటే తక్కువ రేటు ఉండదు ఈ సంవత్సరం కంపల్సరీ. పోయినసారి లెక్క కనీసం 18,000-20,000 వరకు అయినా వస్తుందని వ్యాపార వర్గం వాళ్ళు కూడా కొందరు రైతులు పెడుతుర్రు. దాదాపు ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం 12 లక్షల వరకు బ్యాగ్స్ పెట్టిరు. ఇంకా 10 లక్షల వరకు వేకెంట్ ఉంది. మొత్తం కోల్డ్ స్టోరేజ్లో కెపాసిటీ 33,50,000 వరకు బ్యాగ్స్ ఉంటుంది. దానిలో లాస్ట్ ఇయర్ది 8 లక్షలు లేకుండే, ఈ సంవత్సరం 12, మొత్తం 20 లక్షల వరకు దాటింది. ఇంకా 10 లక్షల వరకు కెపాసిటీ ఉంది. వేరే కమోడిటీస్ పసుపు, ధనియాలు అవన్నీ 2,50,000 దాకా అవి ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ఈసారి మిర్చికి సంబంధించినటువంటి సీజన్ ఎట్లా ఉందనుకుంటున్నారు? మొత్తంగా రైతుల పక్షాల నుంచి కావచ్చు, వ్యాపారుల వైపు నుంచి కావచ్చు, మొత్తం అసలు ధర పతనం కావడానికి ఒకటేమో రైతులు చెప్పేది, వ్యాపారులు కూడా కావాలనే రేటు తగ్గిస్తున్నారు, ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు అంటున్నారు. అసలు మొత్తం కారణం ఏంటి అసలు? ఎక్కువ లాస్ట్ ఇయర్ కంటే ఏరియా సోయింగ్ ఏరియా అంటే కల్టివేషన్ ఏరియా పెరిగింది. దిగుబడి మాత్రం పోయినసారి అంతా అయితే రైతులకు రాలేదు నాకు తెలిసిన మంది. ఎందుకంటే ఈసారి నల్లి పురుగు వేరే వైరస్ ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి మాత్రం పోయినసారి అంతే వస్తుంది మాకు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఉంది కదా, దిగుబడి ఏమో ఎక్కువ రాలేదు. కాకుండా కల్టివేషన్ సోయింగ్ ఏరియా ఎక్కువ ఉండే కానీ వైరస్ వల్ల దిగుబడి తగ్గినట్టున్నాయి. క్వాలిటీ కూడా దెబ్బతిన్నది. ధర తగ్గిపోవడం కారణం కూడా ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు. లాస్ట్ ఇయర్ స్టాక్ ఒకటి చైనానే మనకు పెద్ద మార్కెట్. ఇక్కడ నుంచి మన ఖమ్మం అయినా ఇక్కడ వరంగల్ మార్కెట్ అయినా చైనా వాళ్ళే ఎక్స్పోర్టర్ వచ్చి ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళలేదు. కానీ ఈసారి చైనా వాళ్ళు కూడా వాళ్ళ దిగుబడి కూడా కొద్దిగా ఆశాజనకంగా ఉంది. ఇక్కడ కంటే తక్కువ రేటుకు అక్కడనే మాకు అవైలబుల్ ఉంది అని అక్కడ నుంచి కూడా చైనా వాళ్ళు కూడా ఆఫర్ కొద్దిగా తక్కువ ఉందని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు తెలిపారు. ఓవరాల్గా రైతులకు మీ వైపు నుంచి ఏం చెప్తారు? మార్కెట్ కమిటీ నుంచి, మార్కెట్ అధికార వర్గాల నుంచి రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు? ఓవరాల్గా నేను అనేది ఏంటంటే ఇప్పుడు మా తరఫున రైతులకు మంచి క్వాలిటీ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎక్స్పోర్టర్ చెప్పేదాన్ని బట్టి అయితే మంచి క్వాలిటీ ఉంటే 1-2 months లోపు పెరిగే సూచనలు ఉంటాయి. మంచిగా అయితే ఇక లాస్ట్ పికింగ్, థర్డ్ పికింగ్ అయితే అమ్ముకుంటేనే దానికి స్టాక్ పెట్టరాదు. స్టోర్ తర్వాత కూడా పర్చేసర్ ఉంటారు, దాన్ని ఉండరు. కాబట్టి మంచి క్వాలిటీ ఏమైనా ఉంటే కోల్డ్ స్టోరేజ్ పెట్టుకొని మా దగ్గర కూడా రైతు బంధు పథకం కింద మ్యాక్సిమం 2 లక్షల వరకు లోన్ కూడా ఇస్తున్నాం. సో ఇది రైతులకు ఓవరాల్గా
అధికారులు చెప్పేటువంటి సూచనలు లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే దిగుబడి సేమ్ వచ్చింది, సాగు విస్తీర్ణం పెరిగింది, కానీ నల్లి కావచ్చు లేదా రకరకాల పురుగులతో అయితే కొంత దిగుబడి తగ్గింది. కానీ లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే విస్తీర్ణం పెరగడంతో అదే స్థాయిలో దిగుబడి వస్తుంది. కానీ ధరలు కూడా చూస్తే పోయిన సంవత్సరంకు ఈ సంవత్సరం కంపేర్ చేస్తే మాత్రం దాదాపు 6 నుంచి 7 వేల వరకు ఒక్కొక్క క్వింటాలకు మిర్చిలో తేడా కనిపిస్తుంది. అయితే ఈ ఎక్స్పోర్ట్స్ లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, తర్వాత ఎక్కువ ఈసారి పంట దిగుబడి ఇతర దేశాలలో కూడా పండడం వల్లనే మిర్చి ధరలు పతనమవుతున్నాయి అనేది అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం రైతులు ఆందోళన గురవుతున్నారు. పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉంది. అప్పుల పాలయం, ఈసారి పెట్టుబడి కూడా చాలా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మార్కెట్కు తీసుకొస్తే అనుకున్న స్థాయిలో ధరలు రాకపోవడం, పెట్టుబడులు కూడా రాకపోవడం, అప్పుల పాలవుతున్నాం అనే ఆందోళన మాత్రం రైతుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తంగా ఇది ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి సీజన్కి సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి.